ప్రపంచ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. దక్షిణ అమెరికా ఖండంలోని వెనుజులా కేంద్రంగా జరిగిన పరిణామాలు అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. అమెరికా బలగాలు వెనుజులా రాజధాని కార్కస్పై సైనిక దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్న ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఒక స్వతంత్ర సార్వభౌమ దేశంపై మరో దేశం నేరుగా సైనిక చర్యకు దిగడం అనేది అంతర్జాతీయ చరిత్రలో అరుదైనది కాదు. అయితే ఈ ఘటన తీవ్రత, దాని వెనుక ఉన్న కారణాలు, దానివల్ల వచ్చే రాజకీయ పరిణామాలు మాత్రం ప్రపంచాన్ని ఆలోచనలో పడేశాయి. జనవరి 3వ తేదీ తెల్లవారుజామున కార్కస్ నగరాన్ని భారీ పేలుళ్లు కుదిపేశాయి. అమెరికా యుద్ధ విమానాలు, ప్రత్యేక బలగాలు ఒకేసారి రంగంలోకి దిగాయి. కీలక ప్రభుత్వ భవనాలు, రక్షణ కేంద్రాలు లక్ష్యంగా దాడులు జరిగాయని సమాచారం. ఈ దాడుల అనంతరం వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఆయన చేతులకు సంకెళ్లు వేసి కళ్లకు గంతలు కట్టి అమెరికాకు తరలించారనే వార్తలు వెలువడ్డాయి. ఈ దృశ్యాలు వెనుజులా ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని, భయాన్ని కలిగించాయి. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ మదురోను అధికారం నుంచి విజయవంతంగా తొలగించామని ప్రకటించారు. తాత్కాలికంగా వెనుజులా పరిపాలన అమెరికా అధీనంలో ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. మదురో నార్కో టెర్రరిజం అనే మాదక ద్రవ్యాల నెట్వర్క్ నాయకత్వం వహిస్తున్నాడని, ఆ నెట్వర్క్ ద్వారా అమెరికాలో కొకైన్, ఫాంటానిల్ వంటి ప్రమాదకర డ్రగ్స్ ప్రవేశించి లక్షలాది మంది జీవితాలు నాశనం అవుతున్నాయని ట్రంప్ ఆరోపించారు. ఈ కారణంతోనే సైనిక చర్య తప్పదని అమెరికా సమర్థించుకుంటోంది. అయితే ఈ చర్యపై లాటిన్ అమెరికా దేశాలు తీవ్రంగా స్పందించాయి. ఒక దేశ అధ్యక్షుడిని బలవంతంగా నిర్బంధించడం, మరో దేశ సైన్యం వెళ్లి ప్రభుత్వాన్ని కూల్చడం అనేది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని పలు దేశాలు ఖండించాయి. మెక్సికో, క్యూబా, బ్రెజిల్, బొలీవియా వంటి దేశాలు ఈ చర్యను తీవ్రంగా తప్పుపట్టాయి. ఈ విమర్శలపై అసహనానికి గురైన ట్రంప్ వెనుజులాతోనే ఈ కథ ముగియదని, తర్వాత ఇతర దేశాల పరిస్థితి కూడా ఇదే అవుతుందని హెచ్చరించినట్లు సమాచారం. మెక్సికో, క్యూబా, కొలంబియా వంటి దేశాల పేర్లు ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు లాటిన్ అమెరికా మొత్తంలో భయాందోళనలకు కారణమయ్యాయి. మరోవైపు వెనుజులా ప్రభుత్వం అమెరికా ఆరోపణలను పూర్తిగా ఖండించింది. డ్రగ్స్ ఆరోపణలు కేవలం బూటకు మాటలే అని, అసలు లక్ష్యం తమ దేశంలో ఉన్న అపారమైన చమురు, ఖనిజ వనరులేనని ఆరోపించింది. వెనుజులా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు కలిగిన దేశాల్లో ఒకటి. దశాబ్దాలుగా ఆ వనరులపై అంతర్జాతీయ శక్తుల కన్ను ఉందని వెనుజులా నేతలు అంటున్నారు. రాజకీయ అస్థిరతను సృష్టించి ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తున్నామనే పేరుతో వనరులను దోచుకునే ప్రయత్నమే ఈ సైనిక దాడి వెనుక ఉందని వారు ఆరోపిస్తున్నారు. వెనుజులా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ తీవ్రంగా స్పందించారు. ఇది సైనిక దాడి మాత్రమే కాదని, ఒక దేశాధ్యక్షుడిని కిడ్నాప్ చేసిన చర్యగా అభివర్ణించారు. నికోలస్ మదురోను తక్షణమే విడుదల చేయాలని, అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఘటన వల్ల వెనుజులా రాజకీయ స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం తీవ్రంగా దెబ్బతిందని ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వెనుజులా అంతర్గత రాజకీయాల్లో మరో కోణం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మదురో నిర్బంధాన్ని ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో బహిరంగంగా సమర్థించారు. వెనుజులా ప్రజలపై మదురో పాలనలో దారుణాలు జరిగాయని, ఇప్పుడు దేశంలో స్వేచ్ఛకు మార్గం తెరుచుకుందని ఆమె వ్యాఖ్యానించారు. మదురో పట్టుబడిన రోజునే వెనుజులాలో స్వేచ్ఛ గంట మోగిందని ఆమె అన్నారు. మదురో చేసిన నేరాలకు తగిన శిక్ష తప్పదని, ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. 2025 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి అందుకున్న సందర్భంగా ఆ గౌరవాన్ని ట్రంప్కు అంకితం చేసిన విషయం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. పశ్చిమ దేశాల స్పందన మాత్రం లాటిన్ అమెరికా దేశాల కంటే భిన్నంగా ఉంది. బ్రిటన్, కొన్ని యూరోపియన్ దేశాలు మదురో పాలన ముగిసినందుకు పెద్దగా విచారం వ్యక్తం చేయలేదు. వెనుజులాలో జరుగుతున్న పరిణామాలపై యూకే ప్రధాని కేర్ స్టార్మర్ వ్యాఖ్యలు కూడా అదే దిశగా ఉన్నాయి. మదురో పాలన ముగిసిందని, బ్రిటన్ కన్నీళ్లు కార్చాల్సిన అవసరం లేదన్న వ్యాఖ్యలు పశ్చిమ దేశాల వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. మొత్తానికి వెనుజులా ఘటన ప్రపంచ రాజకీయాల్లో కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. ఒక దేశం తన శక్తిని ఉపయోగించి మరో దేశ ప్రభుత్వాన్ని కూల్చడం ఎంతవరకు సమంజసం? ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పేరుతో జరుగుతున్న ఈ చర్యల వెనుక అసలు ఉద్దేశం ఏంటి? వనరుల రాజకీయమే ఇప్పటికీ ప్రపంచాన్ని నడిపిస్తున్నదా అనే సందేహాలు మరింత బలపడుతున్నాయి. వెనుజులా ఉదంతం రానున్న రోజుల్లో అంతర్జాతీయ సంబంధాలను, భద్రతా వ్యవస్థలను, చిన్న దేశాల భవితవ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో వేచి చూడాల్సిందే.